హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈవినింగ్ బోర్ కొడుతుంది కదా అని మా కజిన్ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. అక్కడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుండగా నాకు ఒక కాలనీ వాళ్ళు అయ్యప్ప పూజ చేస్తున్నారని తెలుసు. సో, నేను అక్కడికెళ్ళి చూస్తున్నాను. సో, ఆ కాలనీలో సీతారాముల విగ్రహాలు పెట్టారనమాట. సో, ఆంజనేయ స్వామి సీతను కలిసి కలవడము, ఇంకా రామునికి సీత గురించి వివరాలు చెప్పడం అలాంటి ప్రతీదీ ఉందన్నమాట. సీత ఎప్పుడైతే అడవులకు వచ్చి ఉందో, కష్టాలు పడ్డదో, అది మొత్తం ఒక చరిత్రను మొత్తం ఒక విగ్రహాల రూపంలో పెట్టారనమాట. సో, మీరు చూస్తున్నట్టయితే ఈ ప్రతి ఒక్కటి ఇక్కడ ఆవిష్కరించారు. చూడటానికి ఎంత చక్కగా అనిపిస్తుందంటే, రాముడు శబరిని కలవటము, లక్ష్మణుడు రావణుడు సీతను భిక్ష అడగటానికి రూపం ధరిస్తాడు కదా! సో, ఆ చిత్రం అన్నమాట ఇది. దాని వెనకాలనే పక్షి ఉంది. చూసారా? ఎగ్జాక్ట్‌గా నాకు ఈ పక్షి పేరు తెలీదు. నేను గరుడ పక్షి అనుకుంటున్నానన్నమాట. రామునికి చాలా భక్తురాలన్నమాట ఈ పక్షి. దాని తర్వాత చిత్రానికొస్తే, ఈడ సీత రాముడిని జింక కావాలని అడుగుతుందన్నమాట. మీకు గుర్తుందా? జింకను వెతుక్కుంటూ వెళ్ళి ప్రమాదంలో పడతారు, సీతను ఒక్కదాన్ని విడిచిపెట్టి. ఆ దృశ్యం అన్నమాట ఇది. ఎగ్జాక్ట్‌గా భద్రాచలంలో ఉంటుంది. నేను భద్రాచలానికి వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ పిక్చర్ వచ్చి, ఇది లక్ష్మణుడు ముక్కు కోస్తారు తెలుసా? నాకు రాముడు కావాలని అన్ని ఉంటుంది. ఆ దృశ్యం అన్నమాట అది. ఇంకా లాంగ్గా చూపిస్తే చాలా బాగుంటుంది. ఇదేమో బోట్లో విహరిస్తుంటారు అన్నమాట ఎక్కడికో. ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కూడా. అండ్ ఎంత అందంగా అనిపిస్తుంది చూడండి. ప్రతి ఒక్క దృశ్యం చాలా బాగుంది. చూస్తుంటే అసలు ఇవంతా చూస్తే భద్రాచలంలో కూడా ఇంత బాగుంటుందేమో అనిపిస్తుంది. నేను ఎప్పుడూ వెళ్ళలేదు. మీలో ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుందా, లేకపోతే ఇంకొంచెం మంచిగా ఉంటుందా విజువల్స్ అన్నీ? నెక్స్ట్ వస్తే తిను సీతాదేవి అనుకుంటున్నాను నేనైతే. సీతాదేవి. అండ్ ఈ పిక్చర్ వచ్చి ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు, ఐ థింక్ ఎగ్జాక్ట్‌గా తిన పేరు నాకు గుర్తొస్తలేదు. మీకు ఎవరికైనా చెప్తే చెప్పండి. సో, తినకి ప్రణామాలు చేస్తుంటారనమాట. సో, ఆ పిక్చర్ అనమాట ఇది. అండ్ ఇంకా ముందుకెళ్తే చాలా మంచి పిక్చర్స్ ఉంటాయి. నేను మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను, చూడండి. సరేనా? నీలగగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధురవదన నళిన నయన మనవి వినరారా నీలగగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధురవదన నళిన నయన మనవి వినరారా నేను ఇది స్టార్టింగ్ తీయలేదనమాట. వెళ్తుండగా తీశాను ఈ దృశ్యాలన్నీ. సో, ఇక్కడికొస్తే లంకని దాటనీకే వాళ్ళు స్టోన్స్ బ్రిడ్జ్ కడతారు, గుర్తుందా? సో, ఆ విజువల్ అనమాట ఇది. నేను దగ్గర నుంచి అంత పర్టిక్యులర్‌గా తీయలేదు. దూరం నుంచి వచ్చేసి తీశాననమాట. సో, ఇదేమో రాముడు యుద్ధానికి వెళ్తుండగా బాణాలేస్తారు చూసారా? ఆ పిక్చర్ అనమాట ఇది. ఇగ ముందు చూస్తుంటే ఇగ చాలానే ఉంది. బాగున్నాయి. ఇంగ అంతే అండి నేను చూపించిన వరకి. అయితే మా హస్బెండ్ పూజకి లేట్ అయిపోతుంది, ఫాస్ట్‌గా రమ్మంటే వెళ్ళిపోతున్నాననమాట. సో, వీడియోని కింద చూస్తున్నాను, ఏమనుకోకండి. సో, ఫాస్ట్‌గా నడుస్తున్నాననమాట. సో, మేము ఇక్కడికి వచ్చాము పూజ దగ్గరికి. చూసారా?
డెకరేషన్ చాలా బాగా చేశారు. మా హస్బెండ్ నా దగ్గరకొచ్చి ఉందామా, వెళ్దామా అని అడుగుతున్నారు. నేను ఉందాము అంటున్నాను. టైం పడుతుంది అంటున్నారు. సో, నేనొక పిక్చర్ యాడ్ చేశాను చూడండి. ఎంత బాగా అనిపిస్తుందో కదా! అంతే. నీలగగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.